శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందుగతి వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే. శ్రీరామ రామజనతును ఏమానవుడైన గాని ఏర్పడమదిలో ఆరామ విభుని దలచిన కారాకులుడొల్లినట్లు కర్మముడొల్లున్. 2025 సంవత్సరం జూన్ నెల 1 నుండి 15 వరకు పక్ష ఫలాలు. 2025 జూన్ నెల మరి 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి చాలా విశేషమైన రాశి. కన్య కానీ మిథునం కానీ. మిథునం ఎవరో తెలుసా? విష్ణుమూర్తి. కన్య అంటే ఆడమనిషి. చూడండి, విష్ణుమూర్తి ఎన్ని వేషాలు వేశాడు? ఆడవేషాలు చాలా వేశాడు. మోహిని వేషం వేసి మరి చివరికి వచ్చేటప్పటికల్లా మరి ఆ రాక్షసుడు కోరికకి నృత్యం చేస్తే మరి నిన్ను ప్రేమిస్తానన్నాడు. ఇక నృత్యం చేసి అటు తిప్పాడు ఇటు తిప్పాడు. వాడు ఈశ్వరుడు వరం పొందాడు. నేను నెత్తిని చేయబడితే నాశనం అయిపోవాలని కోరాడు. ఈశ్వరుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు. నువ్వు బదరా అన్నాడు. మోహిని వేషం ధరించాడు. విష్ణుమూర్తి ధరించి నృత్యం చేయడం మొదలుపెట్టాడు. వీడు ఈశ్వరుని వదిలిపెట్టి ఏ అమ్మగారిని బయలుదేరాడు. నాతో పాటు డ్యాన్స్ చేస్తే నేను నీతో ఉంటానంది. సరే, విష్ణుమూర్తి తెలుగులవాడు కదా, ఆడవేషం వేశాడు. చేతులు తిప్పాడు, కాళ్ళు తిప్పాడు, అటు గెరాడు ఇటు గెరాడు, చేతులు పైకెత్తాడు, కిందికి తిప్పాడు, ఇట్ట నెత్తి మీద పెట్టాడు. భస్మమైపోయినాడు ఆ రాక్షసుడు. అట్లాగే ఈ మరి రాక్షసుల్ని విష్ణుమూర్తి ఆడరూపంతో చేశాడు. బుధుడు యొక్క స్థానం విష్ణుమూర్తిది. బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి, విష్ణు స్వరూపం. మరి బుధుడు మిథునానికి కన్యానికి బుధుడు అధిపతి. మగవాడే కానివ్వండి. మరి ఆ బుధుడు ఉన్నటువంటి కన్యారాశి కానీ మరి మిథున రాశి కానీ ఈ రాశిలో కొద్దిగా కనబడుతుందండి. ఒక ఇటు చూస్తుంది, ఒక ఆయన ఇటు తిప్పుతాడు, ఒక ఆయనేమో ఏమో బాగున్నావా అంటాడు. ఎందుకంటే కన్యారాశి ఈ మిథున రాశి ఆ లక్షణాలు ఉంటాయి. అయితే వాళ్ళు నపుంసకులు కాదు, మరి ఏమీ కాదు, మగవాళ్ళే సరేస మగవాళ్ళు. ఎందుకంటే రాసులు కొన్ని మేము నేర్చుకునేప్పుడు మా గురువులు చెప్పారు. అరే ఈ రాశి ఇట్లా ఉంటుందిరా. లుంగి కట్టుకుంటాడు, మామూలు లేదు. మనమైతే మధ్య మీద కడతాం, మడతీసి కడతాం. వాడేం చేస్తాడు? చీర లేదు, పక్క ఇది దూపినట్టు దోపుతాడు. మరి కన్యారాశి మిథున రాశికి ఆ రకమైన స్వభావాలు. ముగ్గేయటం కానీ వంట చేయటంలో కానీ ఇట్లాంటి వాటిల్లో కన్యా మిథున రాశులకి అధిపతులు. కాబట్టి ఈ రాశికి రవి బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు. కానీ కుజాష్టమ దోషం. మరి శుక్రుడు అష్టమంలో పడ్డాడు, కుజుడు ద్వాదశంలో పడ్డాడు. ప్రతి రాశికి కూడా మంచిది కాలే, ప్రతి రాశికి కూడా పెద్ద సమస్య ఏర్పడ్డది. శుభగ్రహాలు బాగున్నాయి అంటే వెనకాడితే పాపగ్రహాలు తయారైతాయి. ఈ పాపగ్రహాలేమో వెనక బీకుతాయి, మరి శుభగ్రహాలేమో ముందు ఆనందంగా కనపడతాయి. వెనక సంగతి ముందుకేం అర్థం కావట్లేదు. వెనకది ఒకటి ముందుది ఒకటి. వెనకది ముందు వేసుకు తింటామా? తినలేం కదా. మరి అందువల్ల వెనక దాన్ని జోలికి పోము. వెనకేం జరుగుతుందో అర్థం చేసుకోము. మరి కృష్ణ పరమాత్మ మరి 16,000 మంది గోపికలట ఇంతమందిని పెళ్లి చేసుకున్నాడు అంటే ఆయన పెళ్లి చేసుకోలే, సర్వాన్ని గమనించగలవాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క రాసులు కన్యా మిథునయోర్ బుధ. బుధుడు అధిపతి. ఈ బుధుడికి అధిదేవత విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి అంశలో పుట్టారు. కాబట్టి చాలా మేధావులు, వ్యాపారం చేయగలవాళ్ళు, మరి మంచి విద్య గలవాళ్ళు, ఎంతో సంపాదించగలవాళ్ళు. అయినా ఇంత కష్టపడ్డా ఇవాళ వచ్చిన పరిస్థితి ఏమిటంటే రాహు ఏమో శని ఏమో మరి 7 ఉంటున్నాడు, కుజుడేమో 12 ఉంటున్నాడు. ఒక్క కుజుడు కాదు, పీల్చి పిప్పి చేయటానికి ఏదో రోగమో
కేతు బాగోలేడు, మరి కుజుడు బాగాలేడు. ఈ పరిస్థితుల్లో ఇంత డబ్బు జాగ్రత్త చేసుకోవాలంటే చాలా కష్టం. వచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకోవాలి అంటే ముందు గోచారం చెప్పా. గోచారం 25 వంతులే, గ్రహచారం 75 వంతులు. ముందు మీ జాతకం చూపించుకోక తప్పదు. వచ్చేదాన్ని నిలబెట్టుకుంటావా, పోగొట్టుకుంటావా? ఉంచుకోదలుచుకుంటే, వచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకోదలుచుకుంటే నన్ను సంప్రదించు. కాదు మరి ఉన్నదాన్ని పోగొట్టుకుంటావా? నీ ఇష్టం, నువ్వు చేయగలిగింది లేదు. మరి భార్య రూపవతి శత్రువు అన్నారు. ఒక కొత్తగా ఆమె అందమైన స్త్రీ వచ్చింది, ఆమె వెంబడి పడ్డావనుకో, నీ చెప్పే మాట వినవు, నీ పెళ్ళాన్ని చెప్పే మాట వినవు, మీ అమ్మ మీ నాయన చెప్పే మాట వినవు. కాబట్టి అంత శుభాశుభాలు పూర్తిగా మిశ్రమంగా ఉన్నాయి. మరి అధోగతి పడతామో, పైకి వస్తామో, మరి ఊబిలో చిక్కుపోతామో, అదంతా మీరు ఆలోచించుకోండి. ఇక్కడ సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అరబ్బీస్ ఉన్నారు, ఏమండి మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, మరి కర్ణాటక వాళ్ళు ఉన్నారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. కొన్ని అరబ్బీస్ దేశాల్లో ఒక హిందూ బతకాలంటే చాలా కష్టం. పాకిస్తాన్లో అమ్మవారు శారదా అమ్మవారి గుడి, అది శంకర స్వాముల వారు ప్రతిష్ఠించిన గుడి. అక్కడ హిందువులు ఉన్నారు. గర్భాలయంలో విగ్రహం పోయింది, దేవాలయం మొత్తం నాశనం చేశారు. మరి ఇండియాలో ముస్లిమ్స్వే మసీదులు ఎన్ని ఉన్నాయండి? బజారుకు ఒక మసీదు ఉంది. ఇది ధర్మమా, అది ధర్మమా? ధర్మంగా బతకాలి అంటే ఒకళ్ళకొకళ్ళకి వైరం ఉండొద్దు, ఒకళ్ళతో ఒకళ్ళు వైరంగా ఉండకూడదు, ఒకళ్ళతో మంచిగా ఉండాలి. ఆ మంచి ఎంతవరకు ఉండాలి? తల్లితో ఎట్లా ఉండాలో తల్లితో ఉన్నట్లు ఉండాలి. 60 ఏళ్ళ వాడు పోయి 20 ఏళ్ళ పిల్లవాడు పోయి 80 ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య యూట్యూబ్లో వచ్చింది. ఆమెకు మూడెందుకు, వీడికి పెళ్ళాం ఎందుకు? ఎక్కడి దాకా వద్దు. కనీసం కుక్క పిల్లలు ఉన్నాయి, ఒకటే సైజు కుక్క పిల్లలు కలిసి తిరుగుతాయి. మరి బాగా ఎద్దులాగా ఉండే మగపిల్లితో చిన్న పిల్లి తిరగదు. దాని తగిన యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ పిల్లి కూడా ఆడపిల్ల అయితే ఆ మగపిల్ల ఎమ్మడబడుతుంది. ఇప్పుడు అదే మగపిల్లి అప్పుడప్పుడు పుట్టిన పిల్ల ఎమ్మడబడుతుందా? ఆ పిల్లి కన్నా, కుక్క కన్నా, పంది కన్నా మనం నీచాన్ని దిగుతున్నామో చూసుకోండి. అంతకుముందు ఎవరో మరి కోతులతో సంభోగం చేశారని కొన్ని వచ్చినాయి. ఆ కోతుల కంటే కుక్కల కంటే మన జనం పాడైపోతున్నారు. అట్లా పాడు కావద్దు. మరి ఎయిడ్స్ రోగాలు ఊరికినే వచ్చినాయా? క్యాన్సర్ ఊరికినే వస్తుందా? ఇదంతా తినే తిండి, తిరిగే తిరుగుడు, దీనివల్ల నాశనం అయిపోయి దానివల్ల జనాలకి అంటుకొని భ్రష్టత్వం పడుతున్నాం. ఎవరికి వాళ్ళు నిఖాసుగా ఉందాం. నేను చెప్పబోయేది అది. ఎవరికి వాళ్ళు నేను తప్పు చేయను అనుకుంటే, తప్పు చేసేవాడు ఎవరైనా ఉంటాడా? తప్పు చేసేవాడు ఉండడు. ఇంత మొత్తుకుండేది ఏంటంటే మిమ్మల్ని అన్నీ వీడోడు ఈ ముసలోడు నన్ను విమర్శించేవాడా అని అనుకోవద్దు. అనుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఏ వయసు వాళ్ళు ఆ వయసుగా ఉండండి. ఆడవాళ్ళు ఒక రకంగా ఉండి, మగవాళ్ళు ఒక రకంగా ఉండండి. ఎవడి పెళ్ళంతో వాడు ఉండండి, ఎవరి ముగ్గురితో వాళ్ళు ఉండండి. వంకాయ కూర ఒకటి ఉంది, టెంకాయ కూర ఒకటి ఉంది, తర్వాత దొండకాయ కూర ఒకటి ఉంది. దొండకాయ వంకాయ అవుతుందా? వంకాయ టెంకాయ అవుతుందా? టెంకాయ కొబ్బరికాయ అవుతుందా? కాకరకాయ అవుతుందా? కాకరకాయ కూర కాకరకాయ కూరే, దొండకాయ కూర దొండకాయ కూరే, దోసకాయ కూర దోసకాయ కూరే. దోసకాయ కూర అన్నీ నువ్వే తింటానంటే తినొచ్చు, కానీ ఒక జాతి జంతువులు తింటాయి. కుక్కకి అన్నం పెడతారండి విస్తరేసి, బాగా పంచపక్ష పరమాన్నాలు వేసి అన్నం పెడతారు. ఆ కుక్క ఏం చేస్తుంది? గబగబ వస్తుంది, ఆ విస్తరి బట్టి లాగి కింద పోస్తుంది, ఆ విస్తరి ఇట్ట దులుపుతుంది, నేలమట్టం చేస్తుంది, కాళ్ళతో లాగుతుంది. అప్పుడు ఆ కుక్క అన్నం తింటుంది. అంటే నీవు కాక పరాయి స్త్రీ ఇంత చేస్తావా? కుక్కకి నీకేమైనా తేడా ఉందా? ఒక్క సెకండ్
ఎందుకంటే ఆ ఆ స్త్రీ వ్యామోహం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, ఆ 10 నిమిషాల్లో నువ్వు చేసిన తప్పుకి సీసీ కెమెరాల్లో దొరికి జీవిత ఖైదు పొంది అవస్థపడుతున్నారు. ప్రభుత్వం తేలిగ్గా లేదు, ఇళ్ళు తేలిగ్గా లేవు, ఇళ్లల్లో కూడా సీసీ కెమెరాలు ఉంటున్నాయి. కానీ ఎవరు చూడలేదనుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మనం కూడా అట్లా చేస్తున్నాం. ఇది అన్ని రాసులకు కూడా వేయండి, అన్ని రాసుల వాళ్ళకు కూడా ఈ చెప్పింది వేయటం మంచిది. ఎందుకంటే ఎవరు ఉండాల్సిన వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఉన్నాం. ఎందుకంటే ఒక్క మగవాడు సంపాదిస్తే ఇల్లు తిరగదు, ఆడమనిషి కూడా సంపాదిస్తేనే ఇల్లు తిరుగుతుంది. ఈ ఆడమనిషి మగ మనిషి ఒక్కచోట ఉద్యోగం చేయడానికి కుదురుతుందా? కుదరదు. మరి అక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన్ని చూసి ఆమె ముడబడి, ఆమెను చూసి ఈయన ముడబడి, కన్న పిల్లలు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, ఇల్లు వాకిని వదిలిపెట్టి, ప్రేమపుత్రులం మనం ఎవరేమన్నా ఇక వినం అని ఎగిరి, ప్రేమ పక్షులుంటాయి వీళ్ళు, ఈ పక్షులు ఏమైపోతాయి తెలుసా? చివరికి రెక్కలు పోయి నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఎవరు ఎవరితో ఎట్లా ఉండాలి అని మీరు తెలుసుకుంటే, వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. బజారు కాలువలు బాగు చేస్తున్నారండి వాళ్ళ పిల్లలు డాక్టర్లు, ఇళ్లలో పోయి అంటూ పాచి పనులు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎస్పీలు. మనం చదువుకున్నాం, చదువుకొని ఏం చేస్తున్నాం? మన ఇంట్లో పనిచేసే పిల్లలను వదిలిపెట్టి పనిచేసే పిల్ల ముడబడుతున్నాడు వీడు. నీ ఐశ్వర్యానికి ఏమిటి విలువ? నిజంగా వాళ్ళు భార్యాభర్తలు, మొగుడేమో ఆటో వేస్తాడు, పెళ్ళం ఇళ్ళకి పోయి గిన్నెలు దూవుతుంది. శుభ్రంగా మొగుడు పెళ్ళం సంపాదిస్తారు, పిల్లల్ని చదివిస్తున్నారు. లేబర్ అంటే లేబర్ వాళ్ళు కాదు, అసలు మనం లేబరం. వాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి వాళ్ళు ఆనందంగా, మనకు అమ్మాయి చెబుతుంది, నేను కలెక్టర్ చేశా, మా అమ్మ నాయన కష్టపడ్డారు. ఒక అమ్మాయి కలెక్టర్ అయితే తండ్రి ఆ ఏరియాలో ప్యూరు, కలెక్టర్గా పోయింది. ఆ అమ్మాయి తండ్రి అని ఎవరికి తెలియదు. ఆ తండ్రి సంతోషపడుతున్నాడు, ఈ పిల్ల ఏడుస్తుంది, మా నాన్న నా దగ్గర ప్యూనుగా చేయటమా అంటే. తండ్రి ఎట్టా సంతోషపడతాడంటే, పిల్లల కాళ్ళైనా పిసుకుతాడు, పిల్లల్ని ఎత్తుకొని మోస్తాడు, తిరుగుతాడు. ఆ తండ్రి నా కూతురు కలెక్టర్ అయిందని ఆనందపడతాడు. మంచి పిల్ల ఏం చేస్తుంది కదా, నాన్న నువ్వు ఈ పని చేయటం వద్దు నాన్న, నేను కలెక్టర్ని అయినాను, నువ్వు రెస్ట్ తీసుకో నాన్న అంటే, ఆ తండ్రి ఏమంటున్నాడమ్మా, నేను కష్టపడి ట్యూన్ చేసి నా డబ్బులతో కలెక్టర్ చేశా, ఇంతవరకు నా కష్టం నీకు పెట్టా కానీ, ఎవరికైనా పెట్టా కానీ, నీ కష్టంతో నేను ఎట్లా బతుకుతానమ్మా, రిటైర్ అయిందాక నేను ఉద్యోగం చేస్తా. అది నీత? నువ్వు ఉద్యోగం చేసి పిల్లలను వదిలిపెట్టి ఇంకో దాన్ని తగులుకోవటం నీత? ఎంత ఆనందం ఉందండి ఆ మాటలో. వినేవాడికి కళ్ళ మండీళ్ళు వస్తాయి. అమ్మా నేను కష్టపడతా, ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డా, నేను ఒకళ్ళకి చేయి దాపకుండా బతికా, ఇప్పుడు కూడా నీ చేయి దాపనమ్మా, నువ్వు సంతోషంగా ఉద్యోగం చేస్తే నేను సంతోషపడతా అంటాడు ఆ తండ్రి. అది నీత? ఇద్దరు మొగుళ్ళతో హోదా తిరిగి, 5 పిల్లలతో హుడు తిరిగి, ఏ పిల్లల్ని ఇద్దరు లిమిట్ చేసేట మ్యారేజ్ ఇస్తా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, వాళ్ళ ప్రభుత్వానికి వదిలిపెడతారు, వీళ్ళిద్దరు విడిపోతారు, ఇంకోళ్ళని చేసుకుంటారు. వీళ్ళకి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు, ఈ తండ్రి ఎక్కడున్నాడో తెలియదు, తల్లి ఎక్కడున్నదో తెలియదు. నేను ఇక్కడ హైదరాబాదులో పెళ్లి చేశా, ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులంతా అక్షతలు ఇస్తున్నారు. ఇంగ్లాండ్ పిల్ల, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఒక అన్న భార్య వచ్చారు, వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు. సాంప్రదాయం అనేది జాగ్రత్తగా ఉండటం అవసరం. వాళ్ళు బయట బూటు వినబడితే మగవాడు ఇంటో పోడు. మనకు కూడా ఆ కర్మ పట్టాలా? బాగా ఆలోచించండి. 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నాను నేను, దీన్ని అవలంబించండి. నేను చెప్పే మాట సాంప్రదాయంగా ఉండండి. ఏ కులానికి ఉన్న విలువ ఆ కులానికి ఉంది, ఏ కులానికి ఉన్న లక్షణం ఆ కులానికి ఉంది. ఇవాళ ముస్లిమ్స్ ఉన్నారండి, పిల్లలు కంటున్నారు. 5 ఏళ్ల పిల్లడు పడి గాలి కొట్టి, సైకిల్ పంపు పెట్టి గాలి కొట్టి
సంపాదిస్తున్నాడు. ఒక్కొక్కడు 10 మంది పిల్లల్ని కంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళు హిందువులు ఏం చేస్తున్నారు? ఒక్క పిల్ల చాలు, నలుగురు అక్కర్లా. వీళ్ళేమో నాశనం అయిపోతున్నారు, వాళ్ళు పైకి వస్తున్నారు. ఇతర దేశాలు కూడా అట్లాగే ఉన్నాయి. మనం 10 మంది పిల్లల్ని కనేది ఎందుకంటే ఒకడు మంచి ఉత్తముడు అయితే తల్లిదండ్రులు, దేశం రక్షింపబడుతుంది. లంబాడి వాళ్ళ పిల్లాడు 25 ఏళ్ల పిల్లాడు యుద్ధం చేసి మరణించాడు. వాడికి ఎన్నో లక్షలు కోట్లు ఇచ్చారు. ఏం లాభం? ఒక్కడే కొడుకు. అతని కొడుకు మళ్ళీ వస్తాడా? వాడు స్వర్గానికి పోయినాడు, ఇక్కడ లేడు. ఈ తల్లిదండ్రులకు ఏమన్నా స్వర్గం ఏమన్నా ఇస్తారా? డబ్బులు ఇస్తారా? కాబట్టి ఎవరు ఎంత నీతిగా బతుకుతారో అంత దేశం బాగుంటుంది. దేవుడు కూడా మంచి వాళ్ళని రక్షించడానికి ఇష్టపడతాడు, దుర్మార్గుల్ని శిక్షించడానికి ఇష్టపడతాడు. ప్రతి మతంలోనే ఒకటి చెబుతున్నా, ముస్లిం మతం ఉంది, మసీదు పోయి బయటికి రాగానే అడుక్కుంటేవాడు రూపాయి ఇస్తాడు. చర్చికి పోయిన వాడు బయటకు వచ్చి ఎవరికైనా రూపాయి ధర్మం చేస్తాడు. గుళ్ళో పోయించిన వాడు బయటకు వచ్చి ధర్మం చేస్తాడు. క్రిస్టియన్ మతంలో పెళ్ళయింది, ఈ ముస్లిం మతంలో నికాఖాని అయింది, హిందూ మతంలో పెళ్ళయింది, 10 మందికి పిలిచి భోజనం పెడుతున్నారు. అందరూ చేసేది అది మంచి పనా చెడు పనా? ఆ పెళ్ళిళ్ళకి వచ్చి ఒకళ్ళు తోలుకుంటున్నారా? బాగా నేను పచ్చిగా మాట్లాడుతున్నాను. నేను మీరు చేస్తున్న మా పచ్చి పనులకి అట్లాంటి కష్టపడి బాధపడే వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి ఇంత విధంగా గట్టిగా చెబుతున్నా. తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి, జీవితం మొత్తం ధారపోసి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే, పెళ్లి చేస్తే వాళ్ళు పెళ్ళాంతో కాపరం చేయక పరాయి స్త్రీ వ్యామోహంతో తిరిగి మరి మత్తు పదార్థాలకు అలవాటుపడి పెళ్ళానికి అన్నం పెట్టక, తల్లిదండ్రులకు అన్నం పెట్టక, వాడు చివరికి ఏదో రోగం పుట్టి ఓడ తెచ్చి వాళ్ళ పిల్లలు అడుక్కొని తిని తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు చేరి, ఇంత నీచమా? ఇది మానవత్వమా? ఇది మనుషులు చేసే పనా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. తర్వాత ఇంత జరిగి తాగుబోతో వ్యభిచారో తల్లిదండ్రులు చూడక చివరికి వాడికి ఆ గతి పట్టిన రోజున అయ్యో నేను మంచి రోజుల్లో సరిగ్గా చేయలేకపోయినానే, నాకు అన్నం పెట్టి దిక్కు లేకుండా పోయినానే, నాకు రాండాగా రోగాలు వచ్చినాయే, ఏమిటా నా కర్మ అని ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దీన్ని జ్యోతిష్యం కాదు, ప్రవర్తన మంచి అనేది చెబుతున్నా. దీన్ని అన్ని రాసులకు కూడా పంపించండి. స్వస్తి.